హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరో ఫాల్కన్ విజయవాడ బ్రాంచ్‌లో అయితే ఉన్నాము. ఇక్కడ మన ముందైతే ఒక స్టూడెంట్ ఉంది. ఈ స్టూడెంట్ డిగ్రీ చేసి జాబ్ చేసిన తర్వాత మళ్ళీ ఏవియేషన్ సైడ్ అయితే ఇంట్రెస్ట్ చూపించింది. మరి జాబ్ చేసిన తర్వాత అసలు ఎందుకొచ్చింది? రీజన్స్ ఏంటి? అంటే జాబ్‌లో స్కోప్ లేదా? అని చెప్పి ఇలాంటి చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? లిఖిత. లిఖిత. లిఖిత, అసలు నువ్వు జాబ్ చేసిన తర్వాత మరి ఎందుకొచ్చావు ఏవియేషన్ సైడ్? అసలు రీజన్స్ ఏంటి? లైక్ నేను బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యాను. ఓకే. బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతే ఒక 2 ఇయర్స్ నా 2022లోనే డిగ్రీ అయిపోయింది. 2022. 2022 అయిపోయింది. నెక్స్ట్ నేను డిగ్రీ అయిపోగానే నేను ఇక్కడ బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ జాయిన్ అయ్యాను. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు బ్యాంక్లో జాబ్ వచ్చింది. అంటే లైక్ అప్రెంటిస్ టైప్. ఓకే. 1 ఇయర్ కాంట్రాక్ట్ అది. సో అది చేశాను సార్. అది చేసిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి జస్ట్ అంటే ఇంటర్ తర్వాత ఆల్రెడీ అంటే డాడీని అడిగాను. ఓకే. అంటే ఏవియేషన్ సైడ్. ఏవియేషన్ సైడ్ వెళ్తానంటే అప్పుడు ఇదంతా గ్రూమింగ్ అవన్నీ ఉంటాయి ఎందుకు అని చెప్పేసి డాడీ జాయిన్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత మా మామయ్య వాళ్ళు వాళ్ళ డాటర్ని జాయిన్ చేయడానికి వెతికారు. లైక్ ఇన్స్టిట్యూషన్ ఏది బాగుంటుంది అని చెప్పేసి చూశారు. తను ఏంటంటే ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనిలో జాయిన్ చేద్దామని చెప్పేసి ఒక 2-3 ఇన్స్టిట్యూట్ చూశారు. లైక్ ఇది కొంచెం బెటర్ అనిపించి ఇది కూడా దగ్గర ఉంటుంది అని చెప్పి మాట్లాడదామని చెప్పేసి వచ్చి ఇక్కడ కమ్యూనికేట్ అయ్యారు. కౌన్సిలింగ్ అది మా మామయ్య వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళతో పాటు డాడీ కూడా వచ్చారు. ఇలానో 1 ఇయర్లో జాబ్ ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ ఇస్తారు అని చెప్పేసి అనేసరికి ఓకే ఇది బ్యాంక్ది టైం పడుతుంది కదా, 2 ప్యారలల్గా ఏమన్నా వీలైతే చేసుకుందావు కానీ ఇది వెళ్తే తొందరగా వస్తుంది కదా జాబ్ చేసుకుంటే నీకు అది ఇంట్రెస్ట్ అయితే అది కూడా చేసుకుందావు కానీ అని చెప్పేసి ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అంటే ఇప్పుడు ఆ బ్యాంక్ జాబ్కి ఏదైతే కాంట్రాక్ట్ అన్నారో అది 1 ఇయర్ అయిపోయింది కదా. 1 ఇయర్ మరి వేరేది కూడా ట్రై చేయొచ్చు కదా. అంటే ఆ కాంట్రాక్ట్ బాగాలేదా? అందులో స్కోప్ లేదా? కాంట్రాక్ట్ బాగానే ఉంది. బట్ ఆ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది కదా, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి లైక్ కొంచెం ప్రెజర్ ఉంటుంది సంథింగ్ అలా ఉండే. అంటే క్లర్క్ వరకే ఓకే, బట్ ఆఫీసర్స్కి చాలా ప్రెజర్ ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ మనకి ఏదైనా ఫీల్డ్ మనం అక్కడ వర్క్ చేస్తేనే కదా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అవన్నీ చూశాను. కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి సరే దీనిలో జాయిన్ చేస్తానంటే ఎలానో నాకు అంత ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ కదా అన్నట్టు ఓకే డాడీ జాయిన్ అవుతాను అని చెప్పేసి ఇంకా ఇన్స్టిట్యూట్కి వచ్చాను సార్. ఓకే. అంటే చాలామంది బయట జాబ్స్ లేక చాలా సఫర్ అవుతున్నారు. మీరు జాబ్ చేసి మళ్ళీ అందులో జాబ్ వదులుకొని మళ్ళీ చదువుకోవడానికి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే నాకు చిన్నప్పటి నుంచి గ్రూమింగ్ లైక్ ఇష్టం. ఓకే. చిన్నప్పటి నుంచి గ్రూమింగ్ ఇష్టము. తర్వాత చిన్నప్పుడు యూజ్ చేసేదాన్ని, బట్ మధ్యలో అదేంటి ఇంకా ఏ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేసేదాన్ని కాదు, ఇంకా నార్మల్గా ఉండేదాన్ని. ఓకే. నెక్స్ట్ తర్వాత అంటే డాడీకి ఇష్టం లేదు కదా ఇలా అని చెప్పేసి అది వదిలేసాను. ఇంకా వద్దన్నారు, ఇంకా వదిలేసాను. ఇంకా మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి మళ్ళీ దీనిలోనే జాయిన్ చేశారు. మీ డాడీ ఇష్టంతో డిగ్రీ చేసి బ్యాంక్ జాబ్ అయితే తెచ్చుకున్నావు. మళ్ళీ నీ ఇష్టంతో ఇక్కడికి వచ్చావు. అంతే. అంటే అక్కడ డాడీని బాధ పెట్టడం ఇష్టం లేక ఇక్కడ నీ గోల్ని అసలు తగ్గించుకోకూడదు. అలానండి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? సేమ్ ఇప్పుడు నువ్వు ఇంటర్, దాని తర్వాత డిగ్రీ, దాని తర్వాత జాబ్, ఇలా 3 వేరియేషన్స్ చూసావు. ఇది 4th వేరియేషన్. ఓకే. ఎలా అనిపిస్తుంది నీకు? ఇంటర్ అనేది నేను హాస్టల్ అన్నయ్య మొత్తం. ఇంటర్ 2 ఇయర్స్ హాస్టల్లో ఉన్నాను. అది వేరే ఎన్విరాన్మెంట్. అది బాగా ఫ్రెండ్స్తో చాలా బాగుండేది. అండ్ డిగ్రీ అనేది డే స్కాలర్. ఎప్పుడు మాకు బస్సు వస్తుంది. ఆ బస్సు వచ్చినప్పుడు ఆ బస్సు డైలీ సర్వీస్ అనమాట. ఇంటి దగ్గర నుంచి డైలీ సర్వీస్. అంటే ఎప్పుడు అసలు ఏ రోజు మిస్ అవ్వను, డైలీ వెళ్తాను. ఇక్కడ కూడా అంతే. లైక్ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాతనే ఇందులోకి రావాలి. అవునవును. అంటే ఇంటర్ నాలెడ్జ్ చాలు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ. అంటే నేను ఇటు వద్దాం అనుకోలేదు అన్నయ్య. నేనేంటంటే డిగ్రీ తర్వాత నేను లైక్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదండి, ఆ ఐటీ కంపెనీస్ నేను ఇన్ఫోసిస్ ఎగ్జామ్ రాసాను. ఎగ్జామ్ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మెయిల్ కూడా పెట్టారు నాకు. ఓకే. లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫర్దర్గా కమ్యూనికేట్ అవుతామని చెప్పేసి మెయిల్ వచ్చింది. జస్ట్ నేను ఇక్కడ
కోచింగ్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు వచ్చింది మెయిల్ నాకు. ఓకే. వాళ్ళు ఏంటంటే డిగ్రీ బేస్ మీద మ్యాక్సిమం బీటెక్ బేస్ మీద తీసుకుంటారు కదా. అవును. సో అందుకని డిగ్రీ బేస్ మీద కదా, ఇంకా వాళ్ళు ఏంటంటే అప్పటి నుంచి అంటే నెక్స్ట్ మెయిల్ వెరిఫికేషన్ కోసం మెయిల్ అనేది నాకు రాలేదు. నేను అది వస్తే దానికి వెళ్ళిపోదాం అన్నట్టు ఉన్నాను. బట్ అది రాలేదు. నెక్స్ట్ నాకు డాడీకి ఏంటంటే మా ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు బ్యాంక్. మా అక్క వాళ్ళు, మా అక్క బ్యాంక్ మేనేజర్ సంథింగ్, అక్కలాగా మంచిగా ఉంటుంది జాబు అది ఇది అని చెప్పేసి ఇంకా అటు బ్యాంక్ సైడ్ పంపించారు. ఓకే. అటు సైడ్ వెళ్ళాను నేను. తర్వాత 2 years అయినా లేట్ అవుతుంది కదమ్మా అది ఇది అని చెప్పేసి ఇంకా దీనిలో చేశారు. అంటే ఏవియేషన్ సైడ్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్టా? లేదంటే ఆ బ్యాంక్ జాబ్ ఇంట్రెస్ట్ లేక ఇందాక అన్నారు కదా, ఇంట్రెస్ట్ లేక లాస్ట్ మినిట్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అలా అందుకే ఏం వచ్చాను. లేదన్న. ఏంటంటే ఇంటర్లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. తనేంటంటే ఏవియేషన్ సైడ్ వద్దామని చెప్పేసి అందనమాట. ఓకే. సో ఏవియేషన్ సైడ్ వద్దామంటే నేను కూడా ఇంకా అప్పుడు తను వెళ్తానంటుంది. నేను కూడా వెళ్తానంటే వద్దు అది ఎందుకు అది ఇది అని చెప్పేసి డాడీ వద్దన్నారు. సర్లే వద్దన్నారు కదా అని అన్నారు. తర్వాత బీటెక్ చేయమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, బీటెక్ అంటే నాకు ఐటీ సైడ్ ఇష్టం లేదు. సో డాడీ అడుగుతున్నారని నేను ఇన్ఫోసిస్ అవన్నీ రాశాను. బీటెక్ ఇష్టం లేదని చెప్పేసి నేను డిగ్రీ జాయిన్ అయ్యాను. ఓకే. అంటే ఇప్పుడు డిగ్రీ లైక్ జాబ్ అందులో ఉండే నాలెడ్జ్ ఇక్కడ ఏమైనా హెల్ప్ అవుతుందా నీకు? కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే. అంటే ఏ టైప్ హెల్ప్ అవుతుంది? ఇవన్నీ అంటే కొంచెం ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి కొంచెం బేసిక్. అంటే అవన్నీ డిగ్రీలో లైక్ డిగ్రీలో ఉండవు కదా ఉండవు కదా. కానీ వీళ్ళు సబ్జెక్ట్స్ పరంగా కానీ. వీళ్ళు చెప్పేది మనం అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కదా. అది దానివల్ల యూజ్ అవుతుంది. దానివల్ల యూజ్ అవుతుంది. చెప్పంగానే ఈజీగా అర్థమైపోతుంది. ఈజీగా అర్థం. ఓకే. అంటే ఇప్పుడు డిగ్రీలో ఉండే సబ్జెక్ట్స్, బీఎస్సీ కంప్యూటర్స్ ఇక్కడ కోర్సెస్ చాలా డిఫరెన్స్. చాలా డిఫరెంట్. ఓకే. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసాడా? అలా ఏముంటుంది అన్న. ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతాము. అది నార్మల్గా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ అనేది మనకి అందరికీ కామన్. కాకపోతే మనం ఎక్కడ మాట్లాడడం. ఇక్కడ ఏంటంటే ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్. ఓకే. లైక్ అంటే డైలీ ఒక 5 minutes 10 minutes ఇంగ్లీష్లో మాట్లాడితే కదా మనకి ఇది అయ్యేది, అలవాటు అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే దానికి బాగా యూస్ అవుతుంది అనమాట. లైక్ ఇంటర్లో కానీ డిగ్రీ తీసుకుందాం, డిగ్రీలో అసలు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏం లేకుండా. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నార్మల్ మా ఊరు దగ్గర నేను జాయిన్ అయ్యాను. అక్కడ ఏమి ఉండదు, నార్మల్ సబ్జెక్ట్స్ వరకే చెప్తారు. అంతవరకే కమ్యూనికేషన్ అనేది అంతా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా తెలుగులో మాట్లాడతాం, అలానే ఉంటుంది. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా మీకు? ప్రజెంట్ అంటే ఇంకా ఈ చేంజెస్ అనేది అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం వరకు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం పెంచుకోవడం అదే. డ్రెస్ కోడ్ పరంగా తీసుకుంటే డ్రెస్ కోడ్ అనేది 10th తర్వాత లేదన్నయ్య మాకు. అసలు లేదు డ్రెస్. ఇంటర్లో లేదు. ఇంటర్ హాస్టల్ కదా, డ్రెస్ ఉండదు. అండ్ నాకు యూనిఫామ్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడే బాగుందా? ఇప్పుడు బాగుంది. ఓకే. అంటే తర్వాత 10th తర్వాత నేను మళ్ళీ ఇప్పుడే యూనిఫామ్ వేసుకోవడం. అంటే జాబ్ అంత బాగాలేదా? జాబ్ బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే అక్కడ కొంచెం స్ట్రెస్ ఎక్కువ. ఎక్కడైనా అంటే ఏ జాబ్ అయినా అలానే ఉంటుంది. బట్ అది నాకు కొంచెం టైం పడుతుంది. ఒక 1 year 1.5 year పడుతుంది. అంటే లాస్ట్లో మిస్ అవుతుంది. సో అందుకని ఇంకా ఎందుకు అంటే అప్పుడే ఎందుకు అని చెప్పేసి, ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇంకా దీనిలో జాయిన్. అంటే ఎప్పుడన్నా ఇలా అనిపిస్తుందా నీకు, లైక్ నేను ఇంటర్ తర్వాతనే వచ్చి ఉంటే ఈ టైంకి ఒక జాబ్ పొజిషన్లో ఉండి మంత్లీ ఒక 1 lakh ఎప్పుడు అంటానే ఉంటాను డాడీతో. ఇక్కడ జాయిన్ చేసినప్పుడు కూడా అన్నాను, అప్పుడే నా మాట ఉంటే ఇప్పుడు ఇంత మళ్ళీ తీసుకొచ్చి నేను చెప్పిన దానిలోనే జాయిన్ చేసావు, అప్పుడే జాయిన్ చేయొచ్చు కదా అదంటే, అప్పుడు తెలియదు కదా అమ్మా అది ఇది అంటారు. చాలా అకాడమీస్ ఉన్నాయి, మరి మన అకాడమీనే చూస్ చేసుకోవడానికి రీజన్స్? లైక్ మా మామయ్య కొన్ని అకాడమీస్ సెట్ చేశారు. బట్ ఇది కొంచెం బెస్ట్ అనిపించి అండ్ నియరెస్ట్, అందుకని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే చాలా అకాడమీస్ చూసారా, విజిట్ చేశారా? విజిట్ చేయలేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకుని అన్ని యూట్యూబ్, మా అత్తయ్య వాళ్ళు యూట్యూబ్ అండ్ ఇన్స్టా అన్నిట్లో సెట్ చేసి చాలా ఇచ్చేసి ఇంకా ఇది కొంచెం అన్నిటి మీద కొంచెం బెస్ట్ అనిపించి ఇందులోకి వచ్చేసి దీనిలోకి పంపించారు. అంటే యూట్యూబ్లో చూసారా? యూట్యూబ్ చూసారు, ఇన్స్టా చూసారు, లైక్ ఫేస్బుక్, వాటన్నిటిలో
అన్నిట్లో సెట్ అంటే చేసుకున్నారు. అందులో చూపించిన దాని ప్రకారమే ఉందా, ఏమన్నా డిఫరెన్స్ ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ నేను ఏది చూడలేదు అన్నయ్య, నేను అసలు వచ్చినప్పుడు అసలు వాళ్ళ చాయిసే అది. వాళ్ళు జస్ట్ వాళ్ళ అదే వాళ్ళ మా మామయ్య వాళ్ళ డాటర్ని జాయిన్ చేద్దామని చెప్పేసి వచ్చిన తర్వాత డాడీ వాళ్ళు కూడా బాగానే ఉంది ఇలా బాగానే ఉంది, కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఇంకా డాడీ కూడా ఓకే అనిపించి జాయిన్ చేశారు. గ్రూమింగ్ అంటే చాలా ఇష్టం అని అన్నారు కదా ఇందాక. చిన్నప్పుడు ఓకే, అంటే గ్రూమింగ్ ఇప్పుడు వేసుకుంటున్నారు, ఫీలింగ్ ఏంటి అసలు? గ్రూమింగ్ రీజన్స్ ఏంటి వేసుకోవడానికి? రీజన్స్ అనేది అంటే దీనిలో ఏవియేషన్ ఫీల్డ్ ఇలా లైక్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి మనం బెస్ట్గా కనిపించాలి కదా, అపియరెన్స్ బాగుండాలి కదా, దానివల్ల మళ్ళీ నెక్స్ట్ మంచి అపియరెన్స్ కోసమే సార్. మరి గ్రూమింగ్ వేసుకుంటారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి కదా కదా గ్రూమింగ్ వేసుకోవాలి, లైక్ ఇంటర్లో డిగ్రీలో అసలు గ్రూమింగ్ అసలు నేను అసలు ఫేస్కి అసలు ఏ క్రీమ్ కానీ ఏం అప్లై చేయను అసలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు, బాగుందా అని చెప్పేసి, డ్రెస్ చూసి గ్రూమింగ్ చూసి. ఫైనల్గా మన ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్తారు? మన ఇన్స్టిట్యూట్ గురించి అంటే బాగుంటుంది, అన్నిటికన్నా బెస్ట్. అంటే లైక్ ఫ్యాకల్టీ కూడా మంచి, అంటే స్ట్రిక్ట్, అంటే అటు స్ట్రిక్ట్గా ఉంటారు, జాయల్గా ఉంటారు, అంటే కాంబినేషన్ అనమాట. అంటే ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటారు. స్టడీస్ ప్రకారం అంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి బాగానే చెప్తారు, అండ్ మనం రిసీవ్ చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. లైక్ మనకేమన్నా తెలియకపోయినా కూడా ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్తారు. ఓకే, కొత్త స్టూడెంట్స్కి ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకంటే మీరే ఇవ్వాలి, లైక్ డిగ్రీ చేశారు, జాబ్ చేశారు, అంటే జాబ్ 1 year కాంట్రాక్ట్, మళ్ళీ అదంతా చేసి మళ్ళీ తిరిగి ఏవియేషన్ సైడే వచ్చారు. ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న వారికి ఏం సజెషన్ ఇస్తారు ఇప్పుడు? లైక్ ఈ ట్రైనింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎలా ఎయిర్పోర్ట్లో ఎలా ఉండాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా వర్క్ చేయాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, అవన్నీ బాగా తెలుసుకోవచ్చు. ఓకే, వీళ్ళు కూడా విజువల్గా కానీ క్లియర్గా చెప్పడము, ఇలా ఉంటుంది అని చెప్పేసి అలా చెప్పడం బాగుంటుంది. అంటే నార్మల్గా చెప్పడం కన్నా చూపించే విజువల్గా కూడా చూపిస్తారు. దానివల్ల మనకేంటంటే ఓకే ఇలా చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. ఓకే, ఫైనల్ క్వశ్చన్, డిగ్రీ చేయడం బెస్టా, ఏవియేషన్ సైడ్ రావడం బెస్టా? ఈజీగా అంటే చిన్న వయసులోనే జాబ్ చేయాలి అనుకుంటే ఏవియేషన్ ఫీల్డ్లో రావడం బెస్ట్. అండ్ లైక్ ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా లైక్ వేరే వెళ్ళాలనుకుంటే ఇంకా డిగ్రీ వేసుకునేది వెళ్ళొచ్చు. ఏరో ఫాల్కన్స్ విజయవాడ బ్రాంచ్లో ఎలా ట్రైనింగ్ జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి, అంత ఫైన్ కదా? ఫైన్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ ఫర్ కెరీర్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.